చేసిన పెద్దలు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సోదరిమణులు అందరికీ నా నమస్కారం. ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడుతూ చిన్నగా ఉన్నప్పుడు మాకు పద్యాలు నేర్పించేది. ఆ చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్న పద్యం కూడా వాళ్ళు కూడా చెప్పమంటే చెప్తారు. ఎందుకంటే అట్లా నేర్పిస్తుంది గురువు గారు. ఉప్పు కర్పూరం ఒక పోలిక అంటే అది ఎవరన్నా చదువుతుంది. ఇప్పటి పిల్లలకి ఆ ఉప్పు తెలియదు, కర్పూరం తెలియదు. అది ఒక పోలిక ఉంటుందా ఉండదో కూడా తెలియదు. విచిత్రం ఏంటంటే ఒక పిల్లవాడిని అడుగుతా ఉన్నాడు, ఊదుబత్తీలు అంటే ఏంటివి రాదు. అరే నీ ఊదుబత్తీలు తెలియదారా? ఎవరైనా చచ్చిపోతే నెత్తికాడ ముట్టిస్తాడు చూడు, అది ఊదుబత్తీలు. అంటే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ ఎప్పుడు వానికి దేవుని చూపాలే, ఊదుబత్తిని ముట్టించేది చూపాలే, ఆ ఊదుబత్తిలో ఇది ఇప్పుడు పెరుగుతున్న విధానం. తల్లిదండ్రులు ఎవరికి టైం లేదు, తల్లికి లేదు, తండ్రికి లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు మేము కార్టూన్ చూస్తుంటాము. తల్లి వస్తుంది ఆఫీస్కి వెళ్ళి ఒక ల్యాప్టాప్ పట్టుకుంటుంది, తండ్రి వస్తాడు ఒక సెల్ ఫోన్ పట్టుకుంటాడు. వీడు మధ్యాహ్నం కూర్చుంది, మమ్మీ నన్ను మీరు కన్నరా డౌన్లోడ్ చేసుకుందరా, నాకు ఎందుకు అనుమానం. ఇప్పుడున్న జీవన విధానం అట్లా అయిపోయింది. మరి ఇది ఇంకా ఎంతవరకు అవుతుందో, మరి నిజంగానే డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుందో ఏమో చెప్పలేము. ఈ పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమాజంలో గీత ఒకటే, బైబిల్ ఒకటే, ఖురాన్ ఒకటే. కనుక దాన్ని అర్థం చేసుకోండి, దాంట్లో ఉన్న సారాంశాన్ని గ్రహించండి. పెద్దలు ఇక్కడికి వచ్చి మీరు ఏ భౌతిక గోదాంలో కూడా చెప్తా ఉన్నారు. ఇక అది ఆలోచించుకుందాం, మన పరిస్థితి మనం ఎట్లున్నాం అనేది. అందుకే వెనకడికి ఒక కవి ఒక మాట అన్నాడు, నా చాహో అల్లాహ్ కో చాహో అల్లాహ్ కో చాహే వాలోं को, अगर तू अल्लाह को चाहेगा तो तुझे धन दौलत मिलेगा. अगर तू अल्लाह को चाहेगा तो तुझे धन दौलत मिलेगा. अगर तू अल्लाह को चाहने वाले को चाहेगा तो तुझे सब कुछ मिलेगा. అది ఎంత పెద్ద అర్థమండి. చివరికి వస్తే ఏంటి వాళ్ళు చెప్పిన మాటనే, మానవ సేవయే మానవ సేవ. ఇవన్నీ మర్చిపోతున్నాం మనం. ఇంకా పెద్దలు మాట్లాడుతూ రాజకీయాల గురించి, ఉద్యోగస్తుల గురించి, ఇంక అవన్నీ వద్దు. మనం ఆ ఉద్యోగస్తుల గురించి వద్దు, రాజకీయాలు వద్దు. ఎవరు ఎట్లా చేస్తున్నారు, ఎవరు చేసినాక ఎట్లా కర్మాన్ని కూడా ఆ ఫలితాన్ని పొందుతూ ఉన్నారో అవన్నీ మనం జీవితంలో నగ్న సత్యం చూస్తూ ఉన్నాం. నా దగ్గర లక్ష్మణ్ గారు మొన్న వచ్చి, ఇట్లా సాయంత్రం మీటింగ్ ఉంది, మీరు రావాలంటే మరి హెడ్ మాస్టర్ నాకు ఇప్పుడు నేను ఏం చేసిన వారిని అప్పుడే లీవ్ అడిగినా. 1 గంట నాకు పర్మిషన్ ఇవ్వాలి సార్, నేను రాలేను, మా బంధువుల పెళ్లికి పోతున్నా, పెద్దలకు వచ్చే 7 అవుతుందేమో, 7 తర్వాత నేను చేరుకుంటాను. కనుక వాళ్ళు ఒప్పుకున్నారు. నా ఆలస్యానికి కారణంగా మీ ముందు నేను ఉంచుతా ఉన్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగినప్పుడు దాంట్లో హెడ్ మాస్టర్ పిలిచిందంటే స్టూడెంట్ డిసిప్లిన్గా రావాలి, వచ్చి కూర్చోవాలి, కొద్దిగా పాఠాలు వినాలి. ఇక్కడ పెద్దలు చెప్పే సందేశాన్ని తప్పకుండా పాలు పంచుకోవాలి. మనం ఇది విన్న తర్వాత హాల్ దిగినాక వాళ్ళు అట్లే చెప్తారు, మనం ఇట్లా ఇంకా దానికి ఎవడైనా రిపేర్ చేయలేము. ప్రపంచంలో 2 ఉంటాయి, ఒకటి రిపేరబుల్, ఒకటి అన్రిపేరబుల్. ఇక నీ మైండ్లో నువ్వు ఇంకా ఇప్పుడు కూడా విన్న తర్వాత కూడా, పెద్దల సూచన తర్వాత కూడా నువ్వు రిపేర్ చేసుకోకపోతే నీ కర్మ. జీవితంలో అది ఎటు తీసుకుపోతుందో అటు తీసుకుపోతుంది. ఏమవుతుంది, రాంగ్ సైడ్ పోతే యాక్సిడెంట్ అవుతుంది, కింద పడుతుంది, దెబ్బలు తగ్గుతుంది. అరే నువ్వు తప్పు పోతుందోరా, ఇట్లా పోతే నీకు టక్కర్ కాదు, దెబ్బలు తగ్గుతాం, నీ జీవితం సాగుగా నడుస్తుంది. ఇదే ఎవరు చెప్పినా ఈ సందేశాన్ని మనం పాటిద్దాం, కలిసిమెలిసి ఉందాం. ఎక్కడున్నాయండి ప్రేమలు? నేను ఇలా పెళ్ళికి వస్తే నాకు అక్కడ కడియం మామ అని ఉండేది. మేము చదువుకునేటప్పుడు చిన్నగా మామ అని మేము పిలిచేది. కడియం మామ చచ్చిపోయింది కదా, మరి వాళ్ళ పిల్లలు ఎవరు ఉన్నారంటే అది విన్నైన అర్ధగంట లోపల 3 పిలిపించింది. ఇదో మీ కడిమామ కొడుకులు వీళ్ళు. ఆ సంతోషాలు వేరే. ముస్లింలు ఎవరు పట్టిందంటే పీర్లు ఊర్లలో అంతమంది పీర్లు పట్టినాం, అలా ఆడినాం, దొంకినాం.
అప్పుడు లేవు తారతమ్యాలు. చదువులు ఎక్కువైనాక వచ్చినాయి ఈ తారతమ్యాలు, ఈ భేదాలు. చదువులు తక్కువ ఉన్నప్పుడు కొంచెం అంత ప్రేమతోనే ఉన్నాం మనం. కనుక ఇక నేను ఉపన్యాసకుని కాను, ఏదో 2 మాటలు చెప్పాలి. నాకు అక్కడ కూర్చుంటేనే చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే మంచిగా ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. మాకు చెప్పే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో ఆస్వాదిస్తాం మేము. కానీ ఇక పెద్దలు చెప్పిండ్రు కనుక నేను కూడా 2 మాటలు మాట్లాడాలంటే దానికే మీ ముందు ఉన్నాను. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ మీకు అందరికీ తీసుకుంటున్నాను.